కంప్యూటర్ నేనే కనిపెట్టా, మొబైల్ నేనే కనిపెట్టా, కరోనాకు వ్యాక్సిన్ నేనే కనిపెట్టా అని చెప్పే చంద్రబాబు ఇప్పుడు కొత్తగా ఏపీ రోడ్ల మీద పాలు పోస్తే టీ కాఫీ తయారయ్యే విధానాన్ని కూడా కనిపెట్టారు. డౌట్ ఉంటే 1 లీటర్ హెరిటేజ్ పాలు తీసుకెళ్ళి మీ ఊరి రోడ్ల మీద ఉన్న గుంతల్లో పోయండి. అది రంగు, రుచి, చిక్కదనం 3 గుణాలు కలిగిన రుచిలా మంచి టీ తయారవకపోతే నన్ను అడగండి. కావాలంటే అవే గుంతల్లో పాలు పోసి ఫిల్టర్ కాఫీ కూడా తయారు చేసుకోవచ్చు. పన్నులతో మిమ్మల్ని బాధేసి, కరెంటు ఛార్జీల పేరుతో దోపిడీ చేసేసి, అప్పుల పేరుతో ఉన్నదంతా ఊడ్చేసి, గుంతల రోడ్లు మిగిల్చేసి మిమ్మల్ని కాఫీలు, టీలు తయారు చేసుకోమంటున్నారు. పోయిన సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు తయారు చేస్తాము అన్నారు. ఆఖరికి కాఫీలు, టీలు తయారు చేసే మెషిన్లుగా మార్చేశారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఓ పిడుగులాంటి వార్త మీ నెత్తిన పడబోతోంది. ఏంటా వార్త? ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు కొన్ని దృశ్యాలు చూస్తూ కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు మాట్లాడుకుందాం. ఈ గుంతలేమో మీకు నరకం. ఇవే చంద్రబాబు నాయుడు గారికి ఆదాయ వనరుగా మారబోతోందా? సింపుల్గా. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పాను, మీకు ఒక పిడుగులాంటి వార్త గురించి నేను చెప్పబోతున్నాను అని. ఏంటది అంటే, గుంతలు పూర్తి చేస్తామని మీ కళ్లకు గంతలు కట్టి చంద్రబాబు ఏం చేస్తున్నారో మనం తెలుసుకోవాలంటే ముందుగా స్క్రీన్ పైన ఇవాల్టి ఆంధ్రజ్యోతి దినపత్రికను ఒక్కసారి చూడాలి. ఎస్, చూసారు కదా, సెస్సులు వేసి రోడ్లు. బాగా చూడండి సార్, సెస్సులు వేసి రోడ్లు. నిధుల కోసం పెట్రోల్, డీజిల్, గనులు, రిజిస్ట్రేషన్లపై సెస్సు. ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ ధరలను, డీజిల్ ధరలను అమాంతం పెంచేయబోతున్నారు. ఎందుకు? రోడ్లు వేయాలట. సెస్ పేరుతో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాదు సార్, ఇంకా రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచబోతున్నారు. గనులపైన కూడా సెస్ వేయబోతున్నారు. ఇవన్నీ తీసుకెళ్ళి రోడ్లు వేస్తారట. ఇవి మాత్రమే కాదు, ఇంకోటి ఉంది. ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలాలు, ఆస్తులపైన కన్నేసి వాటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొస్తారట. తీసుకొచ్చి ఏం చేస్తారు? రోడ్లు వేస్తారట. గవర్నమెంట్ డైరెక్ట్గా రోడ్డు వేస్తుందంటే కానే కాదు. చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలిసినటువంటి పీపీపీ మోడల్ లాంటిదే. అదే కదా మనకు కావాల్సింది. ఈ మోడల్లో మనం కేవలం 4,000 కోట్లు ఖర్చు పెడతాం, మిగతాది కాంట్రాక్టర్ ఖర్చు పెట్టుకుంటాడు. బాగా గమనించండి సార్. ఇతనికి స్క్రీన్ పైన చూడండి ఒకసారి. 19 ఏళ్ల పాటు ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఈ రోడ్లు వేస్తారో వాళ్ళు 19 ఏళ్ల పాటు మన ముక్కు పిండి టోల్ కూడా వసూలు చేస్తారు. ఇప్పుడు అర్థమైందా? పెట్రోల్, డీజిల్ ధరలు, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇవన్నీ కూడా రోడ్లు వేయడానికి మన మీద వేస్తున్న పన్ను. రోడ్లు వేయడానికి, రోడ్లు వేసిన తరువాత రోడ్డు ఎక్కడానికి మళ్ళీ ట్యాక్సులు, టోల్ ట్యాక్స్. అటు వాయింపుడే, ఇటు వాయింపుడే. ఆల్రెడీ 2,10,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారు కదా, ఏమైపోయాయి సార్? రోడ్లు వేయలేకపోతున్నారట. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారట. ఈ దేశంలో అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మేము పెట్రోల్ ధరలు తగ్గించేస్తాం, డీజిల్ ధరలు తగ్గించేస్తాం. ఎన్నికల ముందు ఎంత ఊదరగొట్టారు, ఇప్పుడు క్లియర్గా రాశారు. పెట్రోల్, డీజిల్, గనులు, రిజిస్ట్రేషన్లపై సెస్ విధించబోతున్నారు. కేవలం 4,000 కోట్ల రూపాయల కోసం 2,10,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి 4,000 కోట్ల రూపాయల రోడ్లు ఖర్చు పెట్టలేక మన పైన ఎంత బాధుడేస్తున్నారో చూడండి. ఇది ఒక రోజుతో పోదు, 4,000 దగ్గర ఎట్లా ఆగుతుంది సార్? జీవితకాలం భరించాల్సిందే ఆ సెస్సు. పెట్రోల్, డీజిల్ పైన వేసింది ఆ తర్వాత ఏమైనా తీసేస్తారంటే ఉండదు, కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మీ దగ్గర నుంచి ఎంత పిండాలో అంత పిండుకుంటారు. ఒకటి చేయండి, మీ 2 వీలర్స్ OLXలో పెట్టేసేయండి, సెకండ్ సేల్ కార్లు అమ్మేయండి. ఇంతకు మించి మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఆ గుంతలు చూశారు కదా, ఇన్ని గుంతల మధ్య మన కళ్ళకు గంతలు కట్టి దాని వెనుక కూడా ఏ రకంగా పన్నుల రూపంలో బాధేసి మన నుంచి పిండుకుందామా, వసూలు చేసుకుందామా అనేటటువంటి ఆలోచనతో ఒక కుట్రతో ఉన్నట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఎస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా? ఈ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఎలా ఉందో చూడండి. లోకేష్ గారు నవ్వు చూడండి, ఆ నవ్వు చూడండి. పక్క రాష్ట్రం పోయి ఇలా చేయబెట్టి చూపించి ఇప్పుడు కూడా అలానే చూపిస్తారేమో. చిరునవ్వు చాలా చక్కగా ఉంది సార్.
లోకేష్ గారు, కానీ ప్రజల ముఖాల్లో చిరునవ్వు లేకుండా చేస్తున్నారు మీరు. మీ నవ్వు బాగుంది, కానీ ప్రజల్లో కూడా ఉండాలి కదా, వారి మోములో కూడా చిరునవ్వు ఉండాలి కదా. రోడ్లు వేయడానికి పెట్రోల్ డీజిల్ పైన ఏంటి సార్ సెస్? ప్రజల నెత్తిన ఇప్పటికే 18,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల భారం మోపారు మీరు. కరెంటు ఛార్జీలు పెంచము అని చెబుతూనే ఒక్కసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అవి ఎన్ని రంగాలపైన ప్రభావం చూపిస్తుందంటే నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి, వ్యవసాయం కుదేలైపోతుంది. అది పెద్ద సబ్జెక్ట్, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ రోడ్లు వేయడానికి పెట్రోలు డీజిల్ పైన సెస్ వేసి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ఆర్టీసీ స్థలాలు తాకట్టు పెట్టేసి, ఇప్పటికే ఉన్నవన్నీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాం, ఆర్టీసీకి ఉన్న ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టేసి గనుల నుంచి కూడా పిండి రోడ్లు వేస్తారట. ఈరోజు పెట్రోల్ ఒక్కసారి చూడండి, ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయో. ఆంధ్రప్రదేశ్ 109 రూపాయల 63 పైసలు ఉంది సార్ పెట్రోలు. డీజిల్ 97 రూపాయల 47 పైసలు ఉంది. పక్కనే ఉన్న తెలంగాణలో 107 రూపాయలు ఉంది. ఇక్కడ చూడండి 2 రూపాయలు అధికంగా ఉంది. డీజిల్ 95 రూపాయల 70 పైసలు ఉంది. కర్ణాటక చూడండి 102 రూపాయల 92 పైసలు. ఆంధ్రప్రదేశ్ 109 రూపాయల 63 పైసలు. డీజిల్ 90 రూపాయల 99 పైసలు. తమిళనాడు 100 రూపాయల 80 పైసలు పెట్రోలు, 92 రూపాయల 43 పైసలు డీజిల్ తమిళనాడులో. ఒడిశాలో 100 రూపాయల 97 పైసలు పెట్రోల్, 92 రూపాయల 52 పైసలు డీజిల్. ఢిల్లీలో 94 రూపాయల 77 పైసలు పెట్రోల్, 87 రూపాయల 67 పైసలు డీజిల్. ఇవి కాదు, మొత్తం అన్నీ తీసుకోండి, అన్ని రాష్ట్రాలు తీసుకోండి సార్. మొన్న మనం పోలీసుల ర్యాంకింగ్ తీసుకున్నాం కదా, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మన పోలీసుల ర్యాంకింగ్ ఎక్కడుందంటే 36 ఉంటే అన్నీ కలిపి 36వ స్థానంలో దిగువన ఉన్నాం. పోలీసింగ్లో కింద నుంచి ఫస్ట్ ఉన్నాం. పెట్రోల్ డీజిల్ ధరల్లో పై నుంచి ఫస్ట్ ఉంటాం. చూడండి, అక్కడ ఫస్ట్ ఉంటాం, పోలీసింగ్లో చివరి ఉంటాం. మన ర్యాంకింగ్లు చూడండి, ఇందులో ర్యాంక్ ఇస్తే మాత్రం ఫస్ట్ ర్యాంక్ మందే. మళ్ళీ దీనిపైన పెంచుతారట. పప్పు బెల్లాలకి ఉప్పు చెనుగులకి వెహికల్స్ అమ్ముకోవాల్సిందే. ఇంకా ఒక సామాన్యుడు ఎలా బ్రతుకుతాడన్న ఆలోచన లేకుండా చేస్తున్నారు ఈరోజు. ఇవన్నీ చూసిన తరువాత అసలు వీళ్ళిద్దరూ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరు గతంలో ఏం మాట్లాడారు? 2019-24 మధ్య చంద్రబాబు నాయుడు గారు వేసిన అద్భుతమైన రోడ్లు 2014-19 మధ్య వేశారు కదా. 19లో వేస్తే ఆయన అధికారంలో దిక్కు ముందు 3 నెలలు 4 నెలల ముందో 6 నెలల ముందో వేస్తే కొత్త ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపలే కొట్టుకుపోయాయి. రోడ్లు లేవు అని అప్పుడే ఎగిరారు. ఇప్పుడు ఏమైంది? ఈ రోడ్లకి ఎవరు సమాధానం చెప్తున్నారు? ఒక్క సంవత్సరం 8 నెలలు, సంవత్సరం 8 నెలలు అయింది. సంక్రాంతులు వస్తున్నాయి పోతున్నాయి. ఆ రోజు ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఎందుకంటే మీరు ఇది వినేటప్పుడు జాగ్రత్తగా మీ మైండ్ దీని మీద అప్లై చేయండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేదాన్ని ప్రతి వర్డ్ని చంద్రబాబు నాయుడు గారికి అప్లై చేయండి, ఓకేనా? మీరు జాగ్రత్తగా వినాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నదాన్ని దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి అప్లై చేయాలి. మీరు మీ మైండ్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కనపడాలి. జాగ్రత్తగా వినాలి అందరూ. ఎందుకంటే మనం ఏం మాట్లాడి అధికారంలోకి వచ్చాము, ఎలాంటి దుష్ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చామో, పాపం కర్మ ఇదేదో పెట్టారు చూడు, ఈ జన్మ పాపం ఈ జన్మలోనే. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మీ మైండ్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉండాలి. ఒకసారి ప్లే చేయండి సార్. దిగితే మన దుర్మార్గుడు రోడ్లు కనబడొస్తాయి. విజయవాడ నుంచి చిత్తూరుకు పోతారు, కానీ చిత్తూరు నుంచి 5 కిలోమీటర్లు పోతే మీ పని అయిపోయింది. అవునా కదా? మా తల్లి చెప్పినట్టు చేపల చెరువులు, వరి పొలాలు, ఏం చెప్పాలి? కనీసం ఇప్పుడు అంటాడు మళ్ళా నేను రోడ్లన్నీ వేస్తానని. ఏంటి పోగాలం వచ్చినాక వేసేది ఏంటి? అయిపోయింది కదా రోజులు, ఇంకుండేది ఎన్ని రోజులు? ఈ రోజుల్లో చేసేది ఏంటి? ఎందుకు ఈ డ్రామాలు? ఎవరికోసం ఈ డ్రామాలు అడుగుతున్నా? అంటే ఆంధ్రప్రదేశ్ రోడ్లు అంటే ఎలా ఉన్నాయి అంటే, ఎక్కడైనా సరే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గోతులు 1, 2, 6 కనిపించడం సహజం. కానీ గోతుల మధ్యలో రోడ్లు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. అసలు కొన్ని రోడ్లు చూస్తుంటే చక్కటి స్విమ్మింగ్ పూల్స్లో ఉన్నాయి, చాలా ఆనందంగా ఉన్నాయి. అంటే అభివృద్ధి అంటే మనకి సంక్షేమ పథకాలు చేస్తే చాలు, ఇంకా రోడ్లు అవసరం లేదు అన్న ఆలోచన విధానం వైసీపీ ప్రభుత్వం అనేది. అవి ఆ దిశలోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. అందుకని మేమందరం కోరుకునేది కూడా
ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎక్కడ బాగలేదు, మీ ఊళ్ళో బాగలేనప్పుడు, మీ ప్రాంతంలో బాగలేనప్పుడు, మీ పంచాయతీల్లో, మీ మేజర్ పంచాయతీల్లో, మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో, పరిసరాల్లో ఎక్కడ రోడ్డు బాగలేకపోయినా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్ కింద మీరు ఫోటోలు పెట్టండి, ఈ డిజిటల్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేయండి. రైట్. ఇక ఆ మైండ్లో నుంచి చంద్రబాబు నాయుడు గారిని తీసేయండి, ఎందుకంటే టుడేస్ బిగ్ క్వశ్చన్ ఒకసారి బిగ్ స్క్రీన్ పైన మనం చూద్దాం. ఎస్, టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. గుంతల మాటున మన కళ్ళకు గంతలు కట్టి 1000 కోట్ల దోపిడీకి స్కెచ్ గీశారా? ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. దీనిపైనే చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి. సార్ ప్రసాద్ గారు, ఆల్రెడీ కరెంటు ఛార్జీలు ఒక 17,000 కోట్లు బాధేశారు. ఇది కాకుండా అప్పులు అన్నీ తాకట్టు పెట్టి 2,10,000 కోట్లు అప్పులు తెచ్చేశారు. అయినా ఇప్పుడు రోడ్లు వేయడానికి డబ్బులు లేవని పెట్రోల్ రేట్లు పెంచుతారట, డీజిల్ రేట్లు పెంచుతారట, తర్వాత గనుల నుంచి పిండుతారట, ఆ తర్వాత ఇంకా ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారట, ఆర్టీసీ స్థలాలను తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి డబ్బులు తెచ్చి రోడ్డు వేస్తారట. అంటే ఇంకొక దోపిడీకి మార్గం వేసుకున్నట్టుగా, ఈ రోడ్లు వేయకుండా దోపిడీకి మార్గం వేసుకున్నట్టు ఏమన్నా కనిపిస్తుందా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే రెండు, ఒకటి చెప్పి చేస్తారు, రెండోది ఏంటంటే ముందు ఈ తపేలా ఛానల్ త్రూగా ఫెయిలర్ ఇచ్చి దాని అవుట్కమ్ని రీడ్ చేయడంలో స్పెషలిస్ట్. అందుకే మీరు ఇందాక తపేలా పేపర్ రాసిన ఓ దిక్కుమాల వార్తను ఒకటి చూపించారు కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో టెస్ట్ చేస్తాడు. ఓకే, అంటే తర్వాత ఏం ప్రజల్లో ఏం స్పందన లేకపోతే అప్పుడు ఎవరు పట్టించుకోలేదు, మీరు పట్టించుకోలేదు, నేను పట్టించుకోలేదు, ప్రజలు ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు మొదట నేను చెప్పింది, ఆయన ఏది చెప్పినా చేసే చెప్తాడు కదా, బాదుడే బాదు, అదే బాదుతానని చెప్పే వచ్చాడు ప్రభుత్వానికి. మీకు ముందు నుంచి చెప్తారు బాదుడే బాదుడు అనుకుంటూనే వచ్చారు. మనం అమాయకంగా ఏది బాదుతున్నాం అని ఎన్నుకునే లోపుగా 17,500 కోట్లు మీరు డిస్కౌంట్ ఇచ్చారు, కానీ ఎలక్ట్రిసిటీ ట్రూ అప్ ఛార్జీలు 17,500 కోట్లు. ఎస్ సార్, దాంట్లో ఏదో 900 కోట్లు ఏదో రిటర్న్ ఇచ్చారు కదా అని కొంచెం రిటర్న్ కాదు సార్, వాడు ఇమ్మంటేనే ఈఆర్బిఓడు బాధేసి కరెక్ట్. మీరు పెనాల్టీ క్లాసులు చాలా లైటర్ వైన్లో చెప్పకండి. వాళ్ళప్పుడు వాళ్ళు ఇసుక రీచ్లు తవ్వేసినప్పుడు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఇదే పవన్ కళ్యాణ్ పార్టీ అతను కేసేస్తే 100 కోట్లు పెనాల్టీ కట్టారు. ఇవాళ ఎలక్ట్రిసిటీ బోర్డుకి కూడా 100,000 కోట్లు పెనాల్టీ కట్టి 10 పైసలు రేటు తగ్గించారు. అంచేత మేము బాధడానికి వెనక ముందు ఆడకపోయినా కాన్సిక్వెన్సెస్ తర్వాత వస్తాయి. ఇప్పుడు 18 నెలలు దగ్గర 14 నెలల తర్వాత ఆ పెనాల్టీ క్లాస్ ఇంపోజ్ అయింది. బిఫోర్ దట్ ఎక్స్‌చక్కర్కి రావాల్సింది వచ్చేసింది. తర్వాత ఆయన ఇంకో మాట తెప్పుడు మడం తెప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఈయన కూడా ఏంటంటే అరకు కాఫీ బ్రాండ్ నేనే ప్రమోట్ చేశాను అన్నందుకు రోడ్ల మీద కాఫీ వేసి చూపిస్తుంది ఆయన. ఇదేనా మీకు అర్థమైందా? అరకు కాఫీకి ఆయనకి సంబంధం లేదు. ఫస్ట్ ఆయన ప్రమోట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ అదే ఇచ్చారంట. మరి ఇప్పుడు ఇస్తున్నారా అంటే ఒక్కడు అడగడా క్వశ్చన్. ఆయన చాలా సమన్యాయం చేస్తాడు సార్. వచ్చిన అతిథులకు కాదు, మనకు కూడా రోడ్ల మీద ఇస్తాం కాఫీ. అది మీరు గ్రహించగలగాలి. ముందానికి మనం చెప్తున్నా, మీరు అబద్ధాలు చెప్తున్నారని వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో చెప్పించారు. కానీ జనాలు చూసారు, సార్ కాఫీ వస్తుంది సార్, నిజం చెప్పుకున్నారు. మీరు ఇందాక చూపించిన వీడియోలో జనాలు రోడ్డు మీద మీరు ఆయన ఏదైనా సరే ఆయన ఇన్నోవేటివ్గా చేస్తారు సార్. ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన క్యాంపెయిన్ ఏంటి, మీరు వరి నాట్లు వేసారు, చేపల చెరువులు, దానికి భిన్నంగా నేను అరకు బ్రాండ్ని నేనే ప్రమోట్ చేశాను కాబట్టి రోడ్డు మీదే కాఫీ దొరుకుతుంది సామాన్య మానవుడికి కూడా అన్న కోణంలో వాళ్ళు సిద్ధహస్తులు. అంచేత చెప్పి చేయడంలోనూ ఫీడ్బ్యాక్లు తీసుకోవడంలోనూ వాళ్ళని మించిన వాళ్ళు లేరు. మీరు అన్నట్టు ఇప్పుడు ఉదాహరణకి మనకి ఈ పెట్రోల్ రేట్స్ కనుక అంటే తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారంటే తెలుగు తక్కువతనానికి సంపద సృష్టిస్తానని పొగడి కబుర్లు చెప్పడం కాదు. మన స్టేట్ బార్డర్ తెలుసో తెలియకో కర్ణాటక రాష్ట్రంతోనూ పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రంతోనూ తమిళనాడుతోనూ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణతోనూ చేసుకుంటున్నాం. తెలంగాణతో దగ్గర దగ్గర ₹2 డిఫరెన్స్, ఒరిస్సా బార్డర్ దగ్గర దగ్గర ₹10 డిఫరెన్స్. ఓకే, మీరు అలాగే కర్ణాటక బార్డర్ చూసుకుంటే దగ్గర దగ్గర ₹4 పైసలకి డిఫరెన్స్ ఉంది. అలా మీరు తమిళనాడు బార్డర్ కూడా చూసుకుంటే తమిళనాడు అండ్ ఒరిస్సా రెండు ₹100. సో అంచేత ₹10 అక్కడ టెంకు వాచిపోద్ది. సో మనకు లోపలికి వచ్చే లారీలు కానీ బస్సులు కానీ బార్డర్లో డీజిల్ కొట్టించుకుని వస్తే అంటే వాళ్ళే పెట్టినట్టుకున్నారు పెట్రోల్ బంకులు. వాళ్ళకి సంపద సృష్టించడానికి మార్గాలు క్రియేట్ చేశారా, సామాన్య మానవుడికి సంపద సృష్టించడానికి వీళ్ళ దగ్గర ఏ విధమైన నాలెడ్జ్ లేదన్నది ఇది ఒక ఎస్టాబ్లిష్డ్ సిచ్యువేషన్. తర్వాత సెస్ అన్నది సాధారణంగా గవర్నమెంట్కి పాకెట్ మనీ లాంటిది.
ఇది ట్యాక్స్ దానికి కాదు, ఎక్కడ VAT లెక్క జమ కాదు, ఉండదు. ఏం కాదు. సెస్ అంటే డైరెక్ట్ తీసేసుకుంటారు రూపాయి. తీసుకోవడమే, దానికి లెక్క రూపాయి, జమ 2 ఉండదు. రూపాయల 3 రూపాయల. అది ఏదైనా ఒక రూపాయితో మొదలెడతారు, ఆ. అది 2 రూపాయలు 3 రూపాయల బాధ్యత కూడా కొన్ని ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చిలక్కొట్టుడు అంటాం మేమైతే. అంటే డైరెక్ట్ ఇది గవర్నమెంట్ జోబులోకి వెళ్తుంది. అది ఇంచుమించుగా ఎలా ఏ ప్రాసెస్లో వెళ్తుందో కూడా వాడికి తెలియదు. దానికి ఎక్స్చెక్కర్కి ప్రాపర్ అకౌంటబిలిటీ అనేది చెప్పే విధానం కూడా చాలా అవును, స్తబ్దంగా సెస్ ఉంటుంది. రూపంలో ఎంత వచ్చింది, మళ్ళీ దాన్ని కరెక్ట్ గా దానికే ఖర్చు పెట్టారా అన్నది ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉండదు. ఇక్కడ మీకు ఇంకో హిడెన్ ఎజెండా చాలా మంది తెలిసి, అంటే ఆయన విజనరీ అని చెప్తారు కాబట్టి, మా విజన్కి మీ విజన్కి ఉన్న విజన్కి శేఖర్ రెడ్డిదో లేకపోతే మల్లేశ్వరమ్మదో మీరు విజనరీ అనుకుంటే, మనం కార్ కొన్నప్పుడు 15 సంవత్సరాలు రోడ్ ట్యాక్స్ కట్టాం. అంటే 15 ఏళ్ళ పాటు Excellent రోడ్డు మీద తిరగడానికి ట్యాక్స్ మేము ఆల్రెడీ కట్టాం. కొత్త బకరగాళ్ళు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి ఎక్స్ట్రా బాధుడితో వేయబోతున్నారు. 15 సంవత్సరాలు రోడ్డు మీరు ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం, రోడ్డు ఇస్తామన్న భరోసాతోనే మనం కారు కొంటాం. రోడ్డు ఉందనే మనం ట్యాక్స్ కడుతున్నాం. అవునా కదా? ఆల్రెడీ కడుతున్నాం ట్యాక్స్. ట్యాక్స్ మనం 15 ఏళ్ళకి రోడ్డు ఉంటుందని 15 ఏళ్ళు ట్యాక్స్ ఫ్రీ ముందే కడుతున్నాం. వెహికల్ కొన్నప్పుడే కదా. 15 ఇయర్స్ ట్యాక్స్ కడతారు మీరు వెహికల్. మంచి పాయింట్. ఈ 15 ఇయర్స్ ట్యాక్స్కి 15 సంవత్సరాలు ప్రభుత్వం రోడ్డు ప్రొవైడ్ చేస్తుంది అన్న దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ఎక్కితే టోల్ గేట్లని తోలు తీసేస్తున్నారు. అవును. పాయింట్ 1. వీళ్ళు పీపీపీ పద్ధతిలో రోడ్లు వేయించుకుంటారో ఎందులో పడిచేస్తారో నాకెందుకు, నాకు మీకు రోడ్డు ప్రాథమికంగా, ఎందుకంటే ఆర్టీఏ వ్యవస్థ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. అది కూడా ఎక్స్చెక్కర్కి రోడ్లు నిర్మించడానికి మాత్రమే మనం రోడ్ ట్యాక్స్ కడుతున్నాం. అంటే నేను కట్టిన 1-2 కార్లతోనే రోడ్లు వేసేస్తామా అని కూడా చెప్పొచ్చు. కానీ రోడ్లు ప్రైమా ఫేజ్గా ఒక 5 నుంచి 10 సంవత్సరాల టెన్యూర్కి ఒక ప్రాథమికంగా కర్బు రోడ్స్ ఇలాంటివన్నీ మన చిన్నప్పుడు ఉండేవి. ఇలా రోజుకి ఇప్పుడు పనికాహార పథకంలో రోజుకోసారి వచ్చి రోడ్లు లేకపోవడం అన్నది ఉండేది కాదు. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రోజుకి కూడా గాలి కబుర్లు చెప్తూ రోడ్ల మీద పాలు కాచుకోవచ్చు అని వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇవాళ మీరు ఎక్కడ ఏ రోడ్లు స్టేట్ కనెక్టివిటీ రోడ్లు ఎలా ఉన్నాయో, ఎంత దయనీయంగా ఉన్నాయో అదే. ఇప్పుడు ఇందాక మీరు కారుమూరి వెంకటరెడ్డి వీడియో చూపించారు. కారుమూరి వెంకటరెడ్డి ఊరు వెళ్ళిన వీడియోలు వాళ్ళు జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు భయంకరంగా ట్రోల్ చేశారు మాకు టీవీ డిబేట్లో. మరి ఆ రోడ్డు ఇప్పటికైనా వేసారేమో కనుక్కోండి. అలాగే గెలిచారు కదా. 18 నెలలకు వెళ్ళలేదు, ఇప్పటికే వెళ్ళలేదు. ఇప్పటికి కూడా రోడ్డు సంక్రాంతికి అయిపోతుంది అన్నారు కదా చంద్రబాబు నాయుడు. మీరు ఓ స్త్రీ రేపురా అని ఒకటి ఉంది మనకి చిన్నప్పుడు. అలాగే ఏదైనా రేపు అన్నది రాశారనుకోండి, మంచి ప్రభుత్వం రాబోయేది అని బ్రాకెట్లో ఉంటుంది సినిమా టైటిల్ లాగా, చూడండి. కానీ మంచి ప్రభుత్వం ఏదైనా మనతో చెప్పిస్తారు. ఫస్ట్ అలాగనే అక్కడ పైన ఏది ఉందో రాయి చదవమంటారు, ఇది మంచి ప్రభుత్వం కానీ వెళ్ళిపోవాలి, ఇది ప్రశ్నకి సంబంధం ఉండదు. అలాగే సో ఇట్లా మీరు ఈ ప్రాస్పెక్ట్లో మీరు ఏది చూసినా ఇక్కడ మీకు స్టేట్ కనెక్టివిటీ రోడ్లకి మీరు ఆస్తులు, ఉదాహరణకి ఆర్టీసీ ఆస్తుల్ని పణంగా పెట్టేస్తామంటే ఆల్రెడీ లుల్లువాడికి అప్పచెప్పిపోయారు కదా. అవును, లుల్లువాడికి ఆర్టీసీ ఆస్తులే, ఆర్టీసీ ఆస్తే రోడ్లు వేయాలంటే ఆర్టీసీ ఆస్తులే, అన్నిటికీ ఆస్తే. ఇప్పుడు ఎక్స్చెక్కర్కి దగ్గర 2,27,000 కోట్లు పైచిలుక అప్పు తీసుకొచ్చి పడి ఉంది. మనం ప్రతి డిబేట్లో ఏది పచ్చగా ఉండకూడదు మనకంటే. అలా కాదండి. ఇప్పుడు దీంట్లో ప్రాథమికంగా విద్యా వైద్య ఆరోగ్యంకి సంబంధించింది, అలాగే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వీటి మీద స్పెండ్ చేయకుండా ప్రభుత్వంకి వేరే కార్యకలాపాలు ఏమున్నాయి, ఏం చేశారు తెచ్చినప్పుడు? ప్రధానికి నిన్న మీరు చెప్పిన 36 ర్యాంకులు అంటే కెమెరాలు పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా అది. అది దానికి మెజరబుల్ ఫెయిల్యూర్, గుండు 0 మార్కులు వచ్చాయి. ఓకే, ఇంత అప్పు తీసుకొచ్చి రోడ్లు ఇంత దయనీయమైన స్థితిలోనే ఉన్నాయి. సో 2,27,000 కోట్లు తీసుకొచ్చిన అప్పుకు కూడా రోడ్లు కూడా వేయకుండా ఇంకేమి కార్యకలాపాలు జరుగుతున్నాయో చెప్పమన్నారు. ఓకే, ఇక్కడ మీరు స్టేట్ రోడ్లకు కూడా టోల్ ట్యాక్స్ పెట్టే ప్రపోజల్ గతంలో ఒకసారి డిబేటబుల్ టాపిక్ అయింది. అది తక్కమని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దానికి ఎక్కడో పెట్టి కూడా వెనక్కి తీసుకున్నారు. ఓకే, సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఫెయిలర్లో వదలడంలో సిద్ధహస్తులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా బలేచడానికి వెనకాట్లో ఉన్నాడు కృష్ణాలోడు, ఆయన వీడియోలో రిలీజ్ చేసాడు. రైట్, మీకు జ్ఞాపకం ఉందా? ఆరోగ్యశ్రీ తీసేయాలన్నాడు, అదే జరుగుతుంది. చెప్పినవన్నీ చేస్తారు, కానీ ఆ ఫెయిలర్లకు రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ కనుక క్రియేట్ అవ్వకపోతే ఇంప్లిమెంటేషన్ మీరు గమనించారా? ఆరోగ్యశ్రీ కాడు హెచ్చుకొం కబుర్లు చెప్తూ మాట్లాడినప్పుడు మనం పట్టించుకోకుండా వదలడం వల్ల ఇవాళ ఆరోగ్యశ్రీకి ఎంత ఉపద్రవం వచ్చింది. మెడికల్ కాలేజీలు కూడా ఇంతే ఉపద్రవం తేడానికి పునాది వేసినప్పుడు ప్రతిస్పందన ఎప్పుడైతే ఉంటుందో ఆగే కార్యక్రమానికి తెరలేకపోతున్నారు. సో ఇట్లాంటివి ఎప్పుడైనా సరే రియాక్టివ్ మోడ్. గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉండేవారు, ఇప్పుడు ఒకే గొంతుకుంది. ఓకే, ఆ గొంతుకు కూడా మీది చాలా సన్నగా కీచు గొంతులా ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం 7 గంటలకు డిబేట్ పెడితేనే కానీ దిక్కు దేవాలని లేని పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితికి మన వాయిస్ ఎంత ఉన్నది అన్నది చూసుకుంటే వాళ్ళ వాయిస్ మాడ్యులేషన్స్తో బొంబార్డ్ చేయడంలో సిద్ధహస్తులు. ఏమనంటే సింపుల్గా చెప్తారు, గతంలో జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయలేదని మేము ముందు నుంచి చెప్పాం కదా, ఇప్పుడు ఈ రోడ్లు వేయడానికి మా దగ్గర డబ్బులు ఆల్రెడీ బేదరపులు మొదలెట్టేశారు కదా. కానీ వాళ్ళు బేదరపులు ప్రజలకు ఇనిమించే కార్యక్రమంలో వాళ్ళు హెలికాప్టర్లు వేసుకుని తిరుగుతారు ముగ్గురు.
దాని ఖర్చులు దానికి సంబంధించిన అంటే వాళ్ళ తెలుగుదేశం దీంట్లో లోకేష్ గారు సొంత డబ్బులే పెట్టుకుంటారట మరి వాళ్ళు రోడ్లు బాగాలేక వాళ్ళు హెలికాప్టర్లు తిరిగారు. ఏంటి తప్పేంటి సార్? అదే. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్ వేసుకోపోతారు. రోడ్లు బాగాలేదు, ఎట్లా పోతారు? అంతే సార్, వాళ్ళు ఫస్ట్ వాళ్ళు సురక్షితంగా ఉంటే సుభిక్షమైన పాలన అందించగలుగుతారు వాళ్ళు. Yes. అదే ప్రాతిపదిక. అంచేత వాళ్ళు ఏం చెప్పినా అది చెప్పే చేస్తున్నారు. Yes. దానికి తగ్గట్టుగా కాఫీ బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు గారు అరకు కాఫీ మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ రోడ్లు వర్షాలు రేపు కూడా 3 రోజులు వర్షాల హెచ్చరిక ఉంది. మళ్ళీ కాఫీ రెడీ, ఏ కాఫీ అన్నదో సినిమా ఉంటుంది చూడండి, అలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాఫీ గ్యారెంటీ. రైట్. శేఖర్ రెడ్డి గారు, ఏంటి సార్ రోడ్ల పరిస్థితి ఏంటి ఏపీలో, ఎలా ఉన్నాయి చెప్పండి ఫస్ట్. నమస్తే అండి ఈశ్వర్ గారు, మీకు అలాగే కేఎస్ ప్రసాద్ గారికి, మల్లేశ్వరంకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్ ముందుగా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి 2019లో వస్తే 2020 జనవరి నుంచే సార్ మొదలెట్టేశారు. కొంతమంది అత్యుత్సాహంతో ఉన్న రోడ్లని నైట్ తవ్వేసి మరీ వీడియోలు తీశారు సార్. అవును. సో దుర్మార్గం, ప్రజల యొక్క ఆస్తిని ధ్వంసం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా కొంతమంది మీద జరిగింది సార్. ఇంకా 2014 నుంచి 19 మధ్యలో సార్ రోడ్ల కోసం మొత్తంగా 24,792 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 43,036 కోట్లు సార్. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా 20,000 కోట్లు రోడ్లకి ఎక్స్ట్రా ఖర్చు. మళ్ళీ 2 సంవత్సరాలు కోవిడ్. సో పంచాయతీరాజ్ దగ్గర నుంచి రోడ్ల మరమ్మతుల దగ్గర నుంచి స్టేట్ అండ్ జిల్లాకు సంబంధించినటువంటి రహదారుల దగ్గర నుంచి జాతీయ రహదారుల దగ్గర నుంచి ఏ రంగంలోనే తీసుకో లెక్కపత్రంతో మాట్లాడాలి సార్. ఊరికే నోరుంది కానీ మాట్లాడేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే 20,000 కోట్ల రూపాయలు రోడ్లకు ఎక్కువ ఖర్చు పెట్టారు సార్. సరే వీళ్ళు ఇప్పుడు వచ్చినప్పుడైనా ఏమైనా పెట్టారా అనేది చూస్తే ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ పెట్టారు కదా సార్. మళ్ళీ బడ్జెట్ పెట్టినప్పుడు 2025 బడ్జెట్లో సార్ వాళ్ళు బడ్జెట్ ప్రసంగంలో 9,554 కోట్ల రూపాయలు మేము రోడ్ల మరమ్మతులకి రోడ్లకి ఖర్చు చేస్తున్నాం అని చెప్పి పయ్యావుల కేశవ్ గారు బాగా చెప్పారు సార్. అయ్యో నిజంగానే ఖర్చు పెడుతున్నారేమో, మనకంటే ఎక్కువ పెడుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి కంటే అదనంగా మేము ఖర్చు చేస్తున్నాం అంటే నిజమే అనుకున్నాం సార్. కానీ కేటాయింపుల్లోకి వచ్చేసరికి 2023-24 జగన్మోహన్ రెడ్డి గారు చివరి సంవత్సరం దిగిపోయే సంవత్సరం సార్ 8,762 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు సార్. కానీ వీళ్ళు మనకన్నా తక్కువగా 8,322 కోట్లు ఖర్చు చేశారు సార్. మరి ఎవరిది రోడ్ల మీద ఎక్కువగా పనిచేసినటువంటి ప్రభుత్వం? సో ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్దాక ఒక మాట మాట్లాడారు సార్. ఏం మాట్లాడారంటే ఇంకో విషయం కూడా మీరు మర్చిపోతున్నాం సార్. 3,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసం అప్పు తీసుకొచ్చి 2019 ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరుతో దారి మళ్లించిన మాట వాస్తవం కాదా? 2014 నుంచి 19 మధ్యలో రోడ్లని మరమ్మతులను కానీ రోడ్ల పేరుతో రోడ్ల పేరుతో తీసుకొచ్చినటువంటి అప్పుని 2014 నుంచి 19 మధ్యలో నువ్వు అంత మంచి రోడ్లు వేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే టయానికి రోడ్లు మొత్తం గుంతలు ఎట్టాయని జగన్మోహన్ రెడ్డి గారు అర్ధరాత్రి తీసుకెళ్లి గణపతిని తీసుకెళ్లి తవ్వేశారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి తవ్వేశారా? దానికి సమాధానం చెప్పరు సార్. వేసిన చోట నాశరకంగా వేశారు, దోచుకున్నారు సార్. సరే తర్వాత వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే ఇప్పుడు మీరు చూపించారు సార్, నాకు బాగా నవ్వు వచ్చింది సార్. మీరు చూపిస్తూ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అనే మాట మాట్లాడారు సార్. ఆయన మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు వరి పొలాలు నాటుతున్నారు తమ్ముళ్ళు అన్నారు సార్. మరి నేను ఇప్పుడు ఒక వీడియో చూపించాలి సార్. సార్ జూమ్ చేయండి బ్రదర్, సార్ జూమ్ చేయండి, సార్ జూమ్ చేయండి. ఏంటది ఇక్కడ వరి పొలాలు నాటట్లేదా? ఒక్క నిమిషం సార్ నేను చూపిస్తాను. ఇప్పుడు వరి పొలాలు ఇప్పుడు పండట్లేదు, వరి నాటుతున్నారు సార్. ప్రజలు వరి నాటుతున్నారు. ఏది రోడ్ల మీద? రోడ్ల మీద. ఓకే. మరి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇది కనిపించట్లేదా? అభివృద్ధి అదేనా? ఎస్, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సార్. అదేనా విజన్? ఎస్, ఇది విజన్ సార్. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారు వరి పొలాలు నాటట్లేదా? ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి చూపించారు కదా సార్. మరి ఇవన్నీ రోడ్లు ఏంటి? సో నేను మీరు చూపించినవి కూడా కదా సార్, వాళ్ళ ఆస్థాన పత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి రోడ్ల విధ్వంసం గురించి సార్. ఇవన్నీ ఏంటి? ఎక్కడెక్కడ రోడ్లు మొత్తం విధ్వంసం అయిపోయాయి, ఎక్కడెక్కడ రోడ్లు విధ్వంసం అయిపోయాయి? ఆంధ్రజ్యోతి పేపర్ సార్. ఇంకో విషయం సార్, గ్రామీణ రహదారులు ఘోరం, పాడేరు ఆంధ్రజ్యోతి సార్. ఎస్, ఇది కాకుండా వాళ్ళు రాసిన పేపర్ లేదు, దారంటారా దారుణం అంటారా ఈనాడు సార్. ఈనాడా? దారంటారా దారుణం అంటారా? బాగుంది, భలే ఉంది సార్, అద్భుతం. వాళ్ళ ప్రభుత్వం ఇవి దారులు సార్, ఇవి దారులు సార్. నెలాఖరు పేపర్లు అవి. సో నెలాఖరు పేపర్లు సార్, జీతాల కోసం వచ్చే పేపర్. సో సార్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. మరి ఈ రోడ్లన్నిటి దగ్గరికి వెళ్ళి మేము గుడ్ మార్నింగ్ సీఎం అని మేము పెట్టలేం మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. గుడ్ మార్నింగ్ అంటే బాగుండాలి కదా. సో ఈ రోడ్ల మీద పోతే ఎవరు బాగుంటారు? సో ఈ రోడ్ల మీద పోతే ఎవరు బ్రతికుంటారు అసలు? అందుకే ప్రమాదాల సంఖ్య కూడా చాలా పెరిగిందంట. అది ఒకసారి అదొకసారి చూపించాలి సార్. 6,338 మంది రోడ్డు ప్రమాదాలు. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను సార్. సో మామూలుగా ఈ రోడ్ల మీద వెళితే ఎవరు బాగుంటారు, ఎవరు బ్రతుకుంటారు, ఎవరు గుడ్ గా ఉంటారు?
కాబట్టి నేను మీ సాక్షి టీవీ ద్వారా కూడా నేను నెటిజన్లందరినీ కూడా అదేవిధంగా పౌరులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ ఒక నిమిషం. సో మీరు ఈ గుంతల దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని బ్యాడ్ మార్నింగ్ సీఎం సార్, బ్యాడ్ మార్నింగ్ డీసీఎం సార్ అని హ్యాష్ ట్యాగ్ వేయాలని మీ సాక్షి టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కొద్ది బుద్ధి జ్ఞానం లాంటి ఏమన్నా వస్తాయేమో. లేదండి, కాఫీతో ఇవ్వమనండి సార్. జస్ట్ కాఫీతో నింపేద్దాం సార్. కాఫీ తాగుతూ ఆ గొంతు కాఫీ దగ్గర తాగుతూ బ్యాడ్ మార్నింగ్ ఇంకోటి సార్, వీళ్ళు ఎలా ఉంటుందంటే సార్, రోడ్లు వేసాము అని చెప్పారు సార్ మొన్నటి వరకు, అద్దాల్లో మెరిసిపోయి అన్నారు సార్. దాని మీద ప్రజాశక్తి ఏప్రిల్ 14 సార్ తివాసీలు తీసినట్టు చేస్తారు. ప్రజాశక్తి తివాచీలు తీసినట్టు సార్. సో ఏదైతే తూతూ మంత్రంగా బీటీ రోడ్లు ఓకే ప్రజాశక్తి పేపర్ సార్. ఈ విధంగా రోడ్లు నాశనంగా కాంట్రాక్టులకు దోచిపెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ లాక్కోవడం సార్. అది రాసినందుకు ఇది ప్రజాశక్తి పేపర్ చిలమత్తూరు సార్, హిందూపురం సార్. జర్నలిస్ట్ అయ్యా నాసిరకం రోడ్లు వేస్తున్నారు, దోచుకుంటున్నారు అని చెప్పి మీలాంటి జర్నలిస్ట్ రాసిన పాపానికి ప్రజాశక్తి పేపర్ చూడండి సార్ ఎంత దారుణంగా దాడి చేశారు. ఒకసారి జూమ్ చేయండి బ్రదర్. సో వాళ్ళేమో రోడ్ లేరు, సరే అరాకొరా వేస్తుంటే అయ్యన్నా నాణ్యంగా వేస్తారా అంటే వేరు, వాటిని ఎవరన్నా జర్నలిస్ట్ అడిగారంటే వాళ్ళ మీద దాడి. సో ఈ రకంగా ఉంటే సరే వాళ్ళు మొదటగా టేలర్ ఎలా ఇస్తారంటే సార్ ఏం చెప్పినట్టు ట్రైలర్ టీజర్ అన్నారు కదా సార్, మొన్న ఏం రాశారంటే సార్ వీళ్ళన్నీ రోడ్లు వేశారు మొత్తం అద్దాల్లా ఉన్నాయని చెప్పేసి ఒకరు అనగానే సో నెటిజన్లు అందరూ అలాగే ప్రజలందరూ అక్కడికి వెళ్ళి సార్ ఈ అద్దాల లేవు, పాలు పోస్తే పాలు రావట్లేదు, డికాషన్ వస్తా ఉందని చెప్పి అందరూ అడగడంతో ఆంధ్రజ్యోతి మళ్ళీ కవరింగ్ వేసింది సార్. ఏమని వేసిందంటే రహదారులపై విపత్తుల పగ అంటే ఎప్పుడు రాసిందంటే ఇది మొన్న శనివారం 22/11. మామూలుగా అయితే నాకు తెలిసినంతవరకు, నేను జర్నలిస్ట్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే రహదారులపై జగన్ పగ అని రాయాలి రాయాలి అధికారంలో ఉంటే. ఇప్పుడు విపత్తుల పగ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో అంటే చంద్రబాబు నాయుడు గారికి దెబ్బ తగలకూడదు కదా సార్, స్మూత్గా ఉండాలి. రహదారులపై విపత్తుల పగ, విపత్తులు వచ్చి వీళ్ళు వేసిన రోడ్లన్నీ కొట్టుకుపోయినారు సార్. ఇట్లాంటి రోడ్లు వేస్తే తివాచీలు తీసే రోడ్లు వేస్తే అంటే ఒక్క వర్షానికి పోతాయి. అసలు వీళ్ళు రోడ్లు వేసింది లేదు, ఒక్క నిమిషం సార్ వీళ్ళు రోడ్లు వేసింది లేదు, వేసిన రోడ్లు ఇలా ఉన్నాయి సార్. ఇక చివరిగా ఈ రోజుకి వద్దాం సార్. సెస్సులు సార్ ఏదైతే వీళ్ళు 4,000 కోట్ల రూపాయల వరకు బాదుడే బాదుడు సార్. దేటి ద్వారా వీళ్ళు చెప్తున్నటువంటి మొత్తం మీరు చెప్పినట్టుగా హైబ్రిడ్ మోడల్ అంట సార్, పీపీపీ. సో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు సార్, అన్న చెప్తే ఒక డైలాగ్ గుర్తొచ్చింది సార్. సో మేము ఒక వెహికల్ కొనేటప్పుడు 15 సంవత్సరాలకి మేము ట్యాక్స్ కడుతున్నామా లేదా? సో 15 సంవత్సరాలు మీరు రోడ్డు ప్రొవైడ్ చేయాలి. సరే రోడ్డు ఎక్కడానికి నేషనల్ హైవేస్కి ఆల్రెడీ టోల్స్ పెట్టేశారు సార్. స్టేట్ హైవేస్కి ఇప్పుడు కారు కొనడానికి రోడ్ ట్యాక్స్ తీసుకుంటున్నారు సార్. అవును, రోడ్డు వేయడానికి మళ్ళీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు సార్. ప్రతి పౌరుడు కూడా ట్యాక్స్లు కడుతున్నాడు రోడ్డు కోసం సార్. రోడ్డు ఏదైతే కొనడానికే కాదు సార్, వెహికల్ కొనేటప్పుడు రోడ్ ట్యాక్స్ కడుతున్నారు. అవును, మళ్ళీ ఆ రోడ్డు వేయడానికి మళ్ళీ ఎక్స్ట్రా సెస్ రూపంలో వసూలు చేస్తారు. అవును, సో ఎక్కిన తర్వాత మళ్ళీ టోల్ రూపంలో తోలు తీస్తా ఉన్నారు సార్. అంటే ఇది కాదా చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడు అంటే, ఇది కాదా కుమ్ముడు అంటే, ఇది కాదా గుద్దుడు అంటే? నేను అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పండి. సో ఎవరికి దోచిపెట్టడానికి సార్? పీపీపీ పేరుతో ప్రజాధనాన్ని పందికొక్కుల్లా దోచిపెట్టి అక్కడి నుంచి కమిషన్లు పొందడానికి కాదు ఇది. సమాధానం చెప్పాలి కదా వీళ్ళు. సమాధానం చెప్పకుండా ఇక చనిపోయే విషయాలు ఒక్క విషయం పాయింట్ ఉంది సార్, కన్క్లూడ్ చేయండి సార్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది సార్, ఈ సంవత్సరం 6,433 మంది ఏడాది ఒక్క సంవత్సరం ఒక్క ఏడాది దేనికి చనిపోయారు సార్ రోడ్డు ప్రమాదాల్లో సార్. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు 6,433 మంది. ఇది రాసింది తెలుగుదేశం పార్టీ ఆస్థాన దిగ్గజ పత్రిక రాధాకృష్ణ గారి పత్రికలో రాశారు సార్. 6,433 మంది. ఇది దీంట్లో కూడా నెంబర్ 1 పొజిషన్. దీంట్లో కూడా నెంబర్ 1 పొజిషన్ సార్. కానీ మేమున్నప్పుడు సార్ అందరూ చచ్చిపోతున్నారు అది ఇదని చెప్పారు సార్. ఇది ఒకసారి చూడండి సార్, నవంబర్ 18, 2024 ఇందులో రాశారు సార్. ఓకే, అందులో మొత్తంగా దేశంలో 1,06,682 ప్రమాదాలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో 1,863. 1,863 ఎక్కడ, 6,000 ఎక్కడ? 1,863 ఇది 6,000. 1,869 సారీ 1,869 ఎక్కడ, 6,000 ఎక్కడ? 6,433 ఎక్కడ? ఎంత తేడా ఉంది? సో ఎవరి ప్రభుత్వ హయాంలో రోడ్లను గాలికి వదిలేశారు, ఎవరి ప్రభుత్వ హయాంలో ప్రయాణ భద్రతని రోడ్ల భద్రతని గాలికి వదిలేశారు అనడానికి ఇంతకు మించి ఏమైనా నిదర్శనం ఉందా సార్? ఇంతకు మించి ఏమైనా నిదర్శనం ఉందా? ఒక పక్క బాదుడు, ఒక పక్క కుమ్ముడు, ఇంకో పక్క గుద్దుడు, ఇటు చూస్తే ప్రాణాలకి భద్రత లేదు. రైట్. ఎస్ నాగమల్లేశ్వర్ గారు, ఏదో రోడ్ల గురించి మాట్లాడదాం అనుకుంటే ఈ రోజు కూడా మీ పార్టీ గురించే మాట్లాడుతున్నారు. అందులో ప్రధానంగా మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ నాడు రోడ్లన్నీ గుంతలు, ప్రశ్నిస్తే కేసులు,
ఎవరైనా ప్రశ్నిస్తే రోడ్లు బాగాలేదని కేసులు పెట్టారంట మీరు. గత ప్రభుత్వం అంటే గుర్తొచ్చేవి ఇవే. ఏపీకి వైసీపీ మిగిల్చింది అప్పులే. ఇది రోడ్ల గురించి. గతంలో మీ ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితులు అలా ఉన్నాయంట, ప్రశ్నిస్తే కేసులు కూడా పెట్టారంట. మరి ఇప్పుడేమైనా పరిస్థితులు మారాయా? రోడ్లు బాగుపడ్డాయా? ఎవరు ప్రశ్నించిన సిచ్యువేషన్ వచ్చినట్టేనా? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. సో ఇవాళ ఎవరు సార్ చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది రోడ్లను. ఏదంటే గోతుల్ని గొయ్యలుగా, గొయ్యల్ని కాలువలుగా, కాలువల్ని చెరువులుగా చేస్తుంది కదా. ఇప్పుడు పంట ఏదైనా ఏ పంట అయినా వేసుకోవచ్చు, అంత నీట్గా ఉన్నాయి. ఆవిడెవరో అన్నట్టుగా పాలు పోసి పాలు ఎత్తుకుంటే అంత నీట్గా ఉన్నాయని ఆవిడ చెప్పింది కదా. సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి ఏంది అని అనేది చాలా చాలా క్లారిటీగా ఉంది. ఇవాళ వాళ్ళ వరుస ఎలా ఉంటుందంటే, మనం ఎన్ని సబ్జెక్ట్ పరంగా చూపించండి, ఎంత లీగల్గా మాట్లాడినివ్వండి, ఎంత ప్రాపర్ లెక్కలు అప్పచెప్పనివ్వండి, లేకపోతే వాళ్ళకై వాళ్ళ అసెంబ్లీలో ఏ లెక్కలన్నా చెప్పనివ్వండి. వాళ్ళ ఓవరాల్ టార్గెట్ ఏంది అని అంటే 2019 నుంచి 24 వరకు ఏమీ జరగలేదు, ఏం అవ్వలేదు. నేను చూసారు కదా డిప్యూటీ సీఎం గారు అక్కడికి వెళ్ళినా కూడా పాపం రైతు ఏదో చెప్తుంటే కూడా 2019లో బాగా జరగలేదు కదా, 2019లో ఎందుకు అలా జరగలేదని పదే పదే గుచ్చి ప్రశ్నిస్తున్నారు అని అంటే, ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి మీరు ఇప్పుడు చెప్పినటువంటి లెక్కల ప్రకారం రోడ్డు ప్రమాదం వల్ల దగ్గరగా 6400 మంది చనిపోయారు. ఇది వీళ్ళు వచ్చిన 18 నెలల కాలంలో. ఇంకా రోడ్లు బాగాలేనట్ట సార్? గత ఏడాది అంటే మీ నిర్లక్ష్యానికి కారణము మీరు ఇప్పటికి దగ్గరగా 2,20,000 కోట్ల అప్పు చేసి, ఇంకా మీ దగ్గర 4,000 కోట్లు లేక మళ్ళీ డీజిల్ ధరలు పెంచుతాం, లేకపోతే పెట్రోల్ ధరలు పెంచుతాం, గనుల ధరలు పెంచుతాం, రిజిస్ట్రేషన్ల ధరలు పెంచుతాం అని మళ్ళీ ప్రజల యొక్క రక్తాన్ని పీల్చడానికి రెడీ అయిపోయి ఏం చేశారు? డబ్బులన్నీ 2,20,000 కోట్ల డబ్బులు ఏం చేశారు? మళ్ళీ పీపీపీ విధానం అని చెప్పేసి, మళ్ళీ పీపీపీ అంటే మీ థర్డ్ పార్టీస్, మీ కబ్జాదారులకి మళ్ళీ అప్పచెప్పడానికి. ఇంకా మనిషి అన్నోడు బిలో పావర్టీ లైన్ లో ఉన్నవాడు అసలు బతకడానికి వీల్లేదు. ఎందుకనంటే ఈ 18 నెలల కాలమే వాళ్ళకి బాధుడే అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఎలాగుందనేది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఎలాగుందనేది ఇవాళ మనందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా మీ నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో ఇప్పుడు రోడ్లు చూపించండి, ఆ పిక్స్ చూపించండి, ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయి రోడ్లు. ఏం చేశారు మీరు? ఏం బాగు చేశారు మీరు? 2014 నుంచి 19 వరకు ఎరగబొచ్చింది ఏం లేదు. పోనీ చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన రోడ్లని కూడా మనుషులను పెట్టి కూడా తీయించినటువంటి నీచమైనటువంటి రాజకీయం చేసినటువంటి వ్యక్తులు మీరు. పోనీ మీరు వచ్చి 18 నెలలు అవుతున్నా కూడా ఇరగబడి చేసింది ఏమీ లేకపోగా ఏదో స్టేట్మెంట్లు ఇస్తారు కదా, హాఫ్ నాలెడ్జ్ స్టేట్మెంట్లు సార్ అవి. ఆంధ్ర రాష్ట్రం ఎందుకు విడిపోయింది, తెలంగాణ ఎందుకు విడిపోయింది అని అంటే, కోనసీమలో పచ్చదనం చూసి కుళ్ళుకొని దిష్టి తగిలి రాష్ట్రం విడిపోయింది. ఇది ఇట్లుంటది వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు, వీళ్ళు ఇచ్చే మాటలు. ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తున్నాను ఏంటేనంటే, ఎక్కడెక్కడైతే మీ జిల్లాలలో కానీ, మీ మండలాల్లో కానీ, మీ నియోజకవర్గాల్లో కానీ ఎక్కడెక్కడైతే రోడ్లు బాలేవో అక్కడ ఫొటోస్ తీసి ట్యాగ్ చేసి బ్యాడ్ మార్నింగ్ అని ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి లోకేష్ బాబుకి గారికి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి అయినా కూడా ట్యాగ్ చేయమని అడుగుతున్నా. అది త్రూ ట్విట్టర్ ద్వారా అయినా, ఇన్స్టా అయినా, ఫేస్బుక్ అయినా వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంత బాగా పరిపాలనలో ఉంది, ఎంత బాగా రోడ్లు బాగా పనిచేస్తున్నాయి, వాళ్ళ వల్ల ఇప్పటికే 6,400 మందిని పొట్టన పెట్టుకున్నారన్న విషయం వాళ్ళకి తెలియాలి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మీ ఛానల్ ద్వారా నేను కోరుకునేదైతే ఇదే సార్. ఎక్కడ ఆయన అంటున్నారు కదా, ప్రశ్నించండి మీరు ప్రశ్నించండి అంటున్నారు. కాబట్టి మనం కూడా అందరం కలిసి ప్రశ్నిద్దాం. ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రశ్నిద్దాం, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కుట్రల్ని ప్రశ్నిద్దాం, ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏది నకిలీ మద్యమం అవ్వచ్చు, లేకపోతే ఏమంటారు గోమాంసం. నేను ఈ మాట ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడే మా విశాఖపట్నంలోనే దగ్గరగా 180 టన్నుల గోమాంసం దొరికితే కూడా అతి స్థుతి గతి లేదు. అక్కడెక్కడో తిరుగుతున్నావు, ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు కదా.
సనాతన ధర్మకర్త, సనాతన ధర్మం నాది అని చెప్పినటువంటి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసలు ఎందుకు వచ్చారో 18 నెలల కాలం నుంచి రాష్ట్రంలో లేకుండా హడావుడిగా ఇప్పుడు కోనసీమలో అడుగు పెట్టడానికి రీజన్ ఏంటి? మన జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్ళారు కాబట్టి ఇక్కడ పర్యటన చేద్దామని రెడీ అయిపోయారు. పోనీ ఒక నిమిషమైనా రైతు కష్టం అన్న వినే ఓపిక ఉందంటే ఆ ఓపిక కూడా లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎంత కాడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకోవడం తప్ప వీళ్ళు లెక్కలు చెప్పలేరు, వీళ్ళకి సబ్జెక్టు చెప్పలేరు. అట్లీస్ట్ లబ్ధిదారులు ఎంత ఉన్నారో తెలియదు, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో తెలియదు, ఈ రాష్ట్రంలో ఎన్ని మీరు పెన్షన్లు తీసేశారో క్లారిటీ లేదు మీకు. మళ్ళీ ఇవాళ ఎంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు అని అంటే ఇవన్నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించారని అనుకుంటున్నారా? లేకపోతే ఆ పర్లేదు ఉండేది ఇంకా మేము 5 సంవత్సరాల కాలమే కాబట్టి అడ్డగోలుగా ఎలాగైనా చేసుకొని వెళ్ళిపోవచ్చు అని ధోరణిలో ఉన్నారు అని అనేది రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇలా చెప్తున్నారు 15 సంవత్సరాలు అప్పుడు కాదు ఇప్పుడు అడుక్కుంటున్నారంట. 15 సంవత్సరాలు ఇక మీద నుంచి మనం ఉండాలి అని అంటే ఎట్లా ఉండాలని 15 ఏళ్ళు మళ్ళీ ఇంకో 15 ఏళ్ళు ఈ గుంతల రోడ్లోనే ప్రయాణం చేయాలా? చెప్పేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించరు. 15 సంవత్సరాలు కలిసి ఉండాలని ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు. ఏ పరిపాలన చేయకుండానే మేము మళ్ళీ వచ్చేస్తామని ధీమాతో ఉన్నారని అంటే ఎంత కష్టపడి ఇన్ని పథకాలు ఇచ్చి ఇంత సంక్షేమం ఇచ్చి మనకే ఒకవేళ 11 అంటే ఇంకా రాబో రోజుల్లో వీళ్ళకి అసలు కనిపించవేమో ఈ పార్టీలు. నేనైతే అలా అనుకుంటున్నా. రాబో రోజులలో కొన్ని పార్టీలు భూస్థాపితం అయిపోతాయేమో అని నాకు అనిపిస్తుంది పర్సనల్ గా. సో మీకు 164 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు కాబట్టి చక్కగా చేయండి పరిపాలన. మీరు పరిపాలన చేస్తే మాకు అడగాల్సినటువంటి అవసరం లేదు కదా, మాకు ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు కదా. మీరు సోమరిపోతుల్లాగా దున్నపోతు మీద వర్షం పడినట్టుగా మీరు తడమకుండా ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నారు. అంటే 3 ఫ్లైట్లు వేసుకొని ఇటు పోయి వస్తుంటావు. ఫ్లైట్లకి అయ్యే కాస్ట్ అన్నా అయిపోద్ది కదా 4000 కోట్లు. ఆ ఫ్లైట్ కి అయ్యే కాస్ట్ అవుతుంది కదా 5000 కోట్లు ప్రైవేట్ కాలేజీలకి, ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకుండా ఉండడానికి. సో మీ జల్సాలకి మీ వాటికి అన్నిటికీ మాత్రం మీకు డబ్బులు కావాలి. అది కూడా ప్రజల దగ్గర నుంచి డబ్బులు కావాలి. ఏ పని చేయాలన్నా ప్రజలు పన్నులు కట్టాలి, లేకపోతే వాళ్ళ మీద బాదుడేసి మళ్ళీ వసూలు చేయడానికి రెడీ అయిపోతున్నారు. కాబట్టి రాబో రోజులలో మీ అందరికీ సమాధానం గట్టిగానే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. రైట్, మీ పాయింట్ చెప్పండి ప్రసాద్ గారు. సార్ ఒక్క నిమిషం, మనం అప్పులు లెక్క కట్టడంలో వెనకబడి ఉన్నాం సార్. ఓకే, మనకి లెక్కలు రావట్లేదు. మనం చంద్రబాబు నాయుడు గారిని ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ అడిగితే వాళ్ళే నేర్పిస్తారు కదా. మీరు 2,27,000 కోట్ల అప్పుల దగ్గర మీరు ఆగిపోయారు. ఓకే, ఇది 4వ తారీఖు 11వ నెల ఈనాడు పేపర్ సార్. రాజధానికి మరో 32,500 కోట్ల అప్పు. ఇంకొకటి కూడా ఉంది సార్, 8వ తారీఖు వచ్చింది సార్. మరో 9,000 కోట్ల రుణ సమీకరణ సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే అప్పు రత్న అంటారు, కానీ ఇక్కడ రుణం మరో 9,000 కోట్లు. వెరసి 2,70,000 కోట్లు అయింది సార్ అప్పు. 270 అయిపోయిందా? మరి ఇంకా 2,20,000 చేసిన అప్పు చేయబోయే అప్పు సార్. వాస్తవంగా చేసిన అప్పు చేయబోయే అప్పు ఇప్పుడు 2,70,000 కోట్లు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3,36,000 కోట్లు చేశారు. కానీ వీళ్ళు దాన్ని 2 ఏళ్లలో క్రాస్ చేసి పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి కేక్ కటింగ్ చేసి సంబరాలు చేస్తారు, చూస్తూ ఉన్నారు. రైట్, ప్రసాద్ గారు 15 ఏళ్ళు కలిసి ఉండాలంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రశ్నించారు, అంటే ఈ 15 ఏళ్ళు బెల్ట్ షాపులు భరించాలి, మా నకిలీ మద్యం తాగాలి, ఈ గుంతల రోడ్లోనే ప్రయాణం చేయాలా మనం? ఆయన ఎలాగో ప్రశ్నించాడు కదా. ఉన్నప్పుడు చూద్దాం సార్. ఈ టర్మ్ 3 ఏళ్ళు ముందు వెళ్తే మిగిలిన నెక్స్ట్ రానివ్వనని చెప్పారు. వాళ్ళకి మరి భయపడుతున్నారు లేదా అడుగుతాం, శేఖర్ని అడుగుతాను నేను. అదే సార్, ఎవరు భయపడతారో అన్ని ప్రజలు కదా, ప్రజలు నిర్ణయిస్తారు. ఏ రాజరిక వ్యవస్థ అశ్వమేధ యాగం కదా వెళ్ళినంత దూరం. పవన్ కళ్యాణ్ గారికి అనవసరంగా హ్యాష్ పెట్టి ఎవరు పెట్టకండి, ఎందుకంటే టైం వేస్ట్. నిన్న రైతులు కూడా కూర్చుంటే నేనే ఆర్థిక మంత్రిని కాదు, నేను ముఖ్యమంత్రిని కాదంటాడు. అంచేత అవన్నీ మనం విని హ్యాష్ అనవసరంగా ఎవరో రైతు ఏదో చెప్పబోతే నువ్వు వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేస్తేనే మాట్లాడు, లేకపోతే మైక్ ఇచ్చే అన్నట్టుగా లాక్కున్నా మాట్లాడు. వాళ్ళ ఆక్రందన కూడా వినట్లేదు, అది వినరు. జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి, ఎప్పుడు నష్టం జరిగినా మంచి జరిగితే మాత్రం అది జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పకూడదు. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి పూసే విధంగా మాట్లాడాలి. ఏదైనా ఆబ్వియస్మే సార్, ఎక్కడికైనా మొదలెట్టండి, లాస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కంక్లూడ్ చేస్తేనే ఎవరికైనా మైక్ ఉంటుంది. వాళ్ళు ఎవరినైనా మీరు చూడండి కావాలంటే మైక్ టెస్టింగ్ 1 2 3 పిల్లలతో ఏదో మాక్ అసెంబ్లీ పెట్టించారు, అక్కడ కూడా రాజకీయాలు చేశారు. ఆఖరికి అందులో పవన్ కళ్యాణ్ లాగా చేసిన మాక్ అసెంబ్లీలు చేసిన అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత నీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. సార్ కావాలని సిగ్గుపోయింది వీళ్ళకి, సిగ్గుపోయింది సార్. పిల్లల దగ్గర రాజకీయాలు చేశారు, ఫస్ట్ పిల్లలతో రాజకీయాలు మాట్లాడించారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా గంటలు తినేశారు టైము.
మళ్ళీ నీతులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, బయట వస్తే ఆ పిల్లలు ఏం చెప్పారు, మాకు జగన్మోహన్ రెడ్డి ఇష్టం అని చెప్పారు. సార్ ఇది కుట్ర సార్. మా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ మీద నారా లోకేష్ అండ్ కో చేసినటువంటి కుట్ర సార్. ఏ కుట్ర? ఎస్, మా పవన్ కళ్యాణ్ గారి వేషం వేయించి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం చెప్పిస్తే పాపం పవన్ కళ్యాణ్ గారి పరివేం అంటే చంద్రబాబు నాయుడు గారు వేషం వేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా అదే చెప్తారేమో, నాకు తెలియదు కానీ నేను చూసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏదో నటించాడు, పేరు నిజం భగత్ సింగ్ ఏంటి అలాగే నటనే అంతే. ఇప్పుడు ఈ రోడ్లు అనే సమస్యకి ప్రాస్పెక్టివ్ సొల్యూషన్స్ అన్న దగ్గర శేఖర్ రెడ్డి చెప్పిన దానికి వాళ్ళ గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సిఆర్డిఎల్ఏ వాళ్ళు రివ్యూ చేస్తున్నారు. అవును, తెచ్చినప్పు ఎంత, ఇచ్చినప్పు ఎంత, ఇది కట్టబోయేది ఎంత, కట్టింది ఎంత అన్న దాన్ని. నాకు తెలిసి ఇది ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చేతావని ఇచ్చి ఉంటారు. ఓకే, ఎందుకంటే ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ అండ్ వరల్డ్ బ్యాంక్ కలిపి ఇచ్చిన సంయుక్త ప్రాజెక్ట్లో ఓకే 15,000 కోట్లు ఏదైతే సాయం చేద్దామో అది పీరియాడికల్గా రిలీజ్ చేస్తున్నారు. పీరియాడికల్గా నీళ్ళు తోడడానికి మోటార్లు పెట్టుకుని కొత్త మోటార్లు కొనడానికి వాడితే వాళ్ళు ఎందుకు దేనికి ఇవ్వాలి? తర్వాత ప్రజలకు ఉపయోగపడి ఏవి కాకుండా ఓన్లీ సచివాలయం, ఆ ఉల్లంఘన ఎంప్లాయీస్కి ఏమో క్వార్టర్స్ కట్టడం ఇవన్నీ చెప్తున్నారు కథలు. అవి కూడా ఇంకా అప్పటికి కొలిక్కి రాలే కదా. పోనీ రాష్ట్రం అంతా ఇట్లుంది, రోడ్లు ఇలా ఉన్నాయి, అమరావతిలో బాగున్నాయా? అసలు అమరావతిలో రోడ్లు వేయలేదు కదా. వేయలేదా? స్టేట్ క్యాపిటల్ రోడ్ ఏమైనా అయిందా? అదే కదా మెయిన్ పర్పస్. స్టేట్ క్యాపిటల్ రోడ్ అయితే అమరావతికి ఏంటి అప్పుడు 5 ఏళ్ళు పోయింది, ఇప్పుడు 1 సంవత్సరం 2 ఏళ్ళు పోయింది. ఇవాళ అమరావతి రైతులు కూడా వెళ్ళారు. అమరావతి రైతుల తపేల ఛానల్లో కూర్చుని అలా అంటే నేను ఇలా మాట్లాడతానని అనుకోవట్లేదు అంటుంది యాంకర్. వాళ్ళు ఆల్రెడీ మొదలైంది దుకాణం. ఆ 1000 గజాలు 400 గజాలకి దిక్కులేదు. ఇప్పుడు అమరావతి రోడ్లు మాత్రం బాగా స్ట్రాంగ్ గా వేస్తారు. 170 కోట్ల ఎంత కిలోమీటర్కి? సార్ 120 కోట్లు ఉంది సార్, ఒక చోట 40 కోట్లు ఉంది, ఒక చోట 60 కోట్లు ఉంది సార్. నేషనల్ హైవే అవడానికి శేఖర్ గారు, కేంద్ర ప్రభుత్వం లాస్ట్ బడ్జెట్లో 250 కోట్లు అలకేట్ చేసింది అమరావతి రోడ్లకి. ఓకే, వీళ్ళు అలకేట్ చేసింది 5 కిలోమీటర్ల రోడ్డుకి కూడా రాదు. అని అగ్రిగేట్ 60 కోట్లు 40 కోట్లు లేదండి, 2.5 కిలోమీటర్ అండి సార్, 2.5 కిలోమీటర్ సార్. మినిమం వాళ్ళు 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు సార్. మొన్న వాళ్ళు వేసిన ఆంధ్రజ్యోతి పేపర్లోనే ఉంది సార్ టెండర్లో. ఐ థింక్ 100 కోట్ల రూపాయలు ఫర్ కిలోమీటర్. సార్ నాకు అర్థం కాలేదు సార్. ఆ రూట్ నేషనల్ హైవే తెలుసా సార్? అలా అగ్రిగేట్ 21 నుంచి 24 కోట్ల మధ్యలో కిలోమీటర్ కాస్ట్ అవుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎన్హెచ్ నేషనల్ హైవేస్ అవి కూడా పీపీపీ పద్ధతులే. అవును, అంతకన్నా తీసి మార్కాన్ రోడ్లు ఏమేస్తారు. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ ప్రాస్పెక్టివ్లో ఈ డబ్బులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రూపాయి ఖర్చు పెట్టలేదు 18 నెలలు. ఇవాళ అమరావతి రైతులు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఇవాళ కలిసి వాళ్ళ వెతలు కూడా చెప్పుకుంటారు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు, శాశ్వత రాజధాని అమరావతిని కనీసం గజెట్ పెడతారు లేదు కూడా చూడండి. ఓకే. సో ఇవేవి జరగనప్పుడు అద్భుతాలు ఊహించుకోవడం కన్నా వీళ్ళు ఇలా ఫేరర్లు కొట్టి మార్కెట్ నుంచి ఒక ఎసెన్స్ తీసుకుని వాళ్ళకి నచ్చినట్టు విన్యాసాలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. నేషనల్ హైవేస్ కి 22-23 కోట్లు అన్నారు సార్. అవును, అందులో ల్యాండ్ ఏదైతే మన ల్యాండ్ అలాకేషన్స్ కూడా ఉన్నాయి సార్. మన ల్యాండ్ భూసేకరణ కూడా అందులో ఉంది సార్. కానీ ఇక్కడ భూసేకరణ ఆల్రెడీ అయిపోయింది సార్. ల్యాండ్ ఫ్రీ సార్. ఓకే. అయినా కానీ 100 కోట్లు సార్. నాకు అర్థం కాలేదు సార్. మధ్యలో మనం వైట్ కలర్ బోర్డ్స్ పెడతా ఉంటాం, సైన్ బోర్డ్స్. వాటిలో ఏమైనా బంగారం పొదుగుతారా, వజ్రాలు పొదుగుతారా? 100 కోట్లు ఎందుకు అవుతుంది? 100 కోట్లు ఎందుకు? సో ప్రజాధనం సిఆర్డిఏ బిల్డింగ్ 11,500 కోట్లు, 11,500 స్క్వేర్ మీటర్ కి ఖర్చు అయింది. ఎవరు అడగలిగారు? ఎవరు? ప్రజాధనం పందికొక్కుల్లా తిన్నాం అని చెప్పేసి కొన్ని పేపర్లో రాస్తారు సార్. అది ఇదే సార్. సో ఇంకోటి సార్, ఇక్కడ మీరు చూసారు సార్ 6,433 మంది బలని రాశారు కదా సార్. వాస్తవంగా జరిగినటువంటివి 15,462 యాక్సిడెంట్స్ సార్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది జరిగితే జగన్ బలి అని రాశారు సార్. మరి ఇప్పుడు చంద్రబలి అని ఎందుకు రాయట్లేదు? నారా బలి అని ఎందుకు రాయట్లేదు? ముందు చెప్పలేదండి, చెప్పి చేస్తేనే. సో ఇంకోటి చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏదో అంటున్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రజలకు సంబంధించినటువంటి అంశానికి ప్రభుత్వ వ్యతిరేకత వచ్చే నారాబలే అని అనకూడదు, తప్పు. నారావారు తీసుకుని మీరు అనాలనుకుంటే నేనేమనట్లేదు సార్. వాళ్ళు రాశారు జగన్ బలి అని రాశారు కదా సార్. రాశారు కదా. నేను ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద నాకు సార్, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడచ్చు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన మీద నాకు ప్రత్యేక కృతజ్ఞత అభిమానం కూడా ఉన్నాయి సార్ నాకు ఆయన మీద. సో కానీ వాళ్ళు ఎందుకు రాయలేదు అని అడుగుతున్నాను సార్. అదే అడుగుతున్నాను సార్. సార్ ఇంకో విషయం సార్, చివరిగా మాట చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాడడం కోసం రోడ్డు ఎక్కితే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఉంటుంది సార్. మీరు బాగా గమనించండి సార్. ఈ గత 18 నెలలుగా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకం వచ్చేటువంటి ఏదైతే కార్యక్రమానికి వెళ్తుంటే వెంటనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ. నిన్న అరటి రైతులు సార్ బోరుమంటున్నారు సార్. నేను అక్కడే ఉన్నాను. బోరుమంటున్నారు, దిక్కులేదు. సో రైలు నడిపించింది మా ప్రభుత్వంలో.
రైళ్లు నడిపించాం సార్. Right. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు రైతన్న అరటి తోటల్ని దున్నేసే పరిస్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఆడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు కూడా తెలియట్లేదు సార్. మైండ్ దబ్బినట్టుంది ఆయన. దగ్గుతూ మాట్లాడారు కదా పాపం, ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా రైతుల కోసం వెళ్ళలేదా? సరే ఏ రైతులకి రైతు భరోసా ఇవ్వలేదని రైతులకి వెళ్ళండి. దగ్గుతూ మాట్లాడారు, గమనించలేదు. మద్దతు ధర గురించి మాట్లాడమనండి సార్, మద్దతు ధర గురించి మాట్లాడమనండి. రైట్. ఈయన ఎందుకు వెళ్తారు సార్ రైతుల దగ్గర? వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు వెళ్తారు? వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు అచ్చెన్నాయుడు గారు కదా వెళ్ళవలసిందే. తీవ్ర నష్టం జరిగిన రైతుల దగ్గరికి అచ్చెన్నాయుడు గారు వెళ్ళకుండా ఈయన ఎందుకు వెళ్తున్నాడు? వాట్ వై ఇస్ కనెక్టెడ్? కరెక్ట్ ఈ పాయింట్. అచ్చెన్నాయుడు గారు వెళ్ళి Yes. నిజంగా కొబ్బరి చెట్లకి టొపెరాలు లేచిపోయానో ఇవన్నిటి మీద సార్, 15 ప్రభుత్వ సార్, విధానాలు 15 ఏళ్ళు మమ్మల్ని- డబ్బులు ఇచ్చిన పైన ఉల్లి రైతులకు 50,000 అనౌన్స్ చేశాడు కదా, అలాంటిది ఏదో అనౌన్స్ చేయాలి కదా. సార్ 15 ఏళ్ళు మమ్మల్ని రానికపోయారు కానీ ముందు 18 ఏళ్ళు నిన్న మహిళలకు న్యాయం చేయండి, నిరుద్యోగులకు న్యాయం చేయండి, అది రామారెడ్డి గారి విద్యార్థులకు responsibility. న్యాయం చేయండి. అది రామారెడ్డి గారి అదేవిధంగా responsibility. సార్ 20,000 మంది మహిళల మీద దాడులు జరిగాయని అసెంబ్లీ సాక్షులు ఇచ్చున్నారు సార్. ఆ మహిళలకు దాడులు అరే చేసి వాళ్ళ తోలు తీయమన్నారు మీరు సార్. మహిళల దాకా వెళ్ళారు. తోలు తీయమన్నారు వాళ్ళ ఎమ్మెల్యే పిఏ పనికిమాల పని చేస్తే ఇప్పటికి కన్నం లేదు. దిక్కులేదు. హోంమంత్రి గారు కానీ ఖండం లేదు. సో చిన్నారులు చచ్చిపోతా ఉన్నారు, Yes, వాళ్ళ yes. తోళ్ళు తాట్లు తీసి Right. ఆరేయండి సార్. Right. తర్వాత మీరు అధికారంలో మళ్ళీ వచ్చి రానిచ్చిన రైట్. థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ప్రసాద్ గారు, నాగమల్లేశ్వర్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.